నేను ఒక్కదన్న కన్న తల్లినా అయ్యా నేను ఆడవిల్లా లేకగా చిన్న పోతిని ఎందుకొరకు చిన్నవే నవర నూరుదారు ఒక్క మాట్లాడుతూ పురుగాదు పురుగుల గిదగిదగిద ఉరికొచ్చి అగో నా కాళ్ళ మీద పడి కోడి కదా కోడి పిల్లలు ఎమ్మడి పెట్టుకొని పెంట మీద పోయి తవ్వుకొని ఒక్కొక్క గింజ ఎరుకొని పిక్కినట్టే పిచ్చలు లేక నువ్వు తిన్న పోతు రామము చాలా బిడ్డలో బిడ్డలు ఆ దేవునికే కనులు లేవు నువ్వేం చేయనున్నావు నేనేం చేయనున్నావు అవయ్య కల్ప నలుగురు పుడితే దేవుడు అందరికి ఒక రాత రాస్తాడా ఒక్కసారి పుట్టిన చెయ్య ఐదేళ్ళు ఒక్క అంత ఉన్నాయా ప్రపంచం మీద అందరూ కొడుకుల బిడ్డల కన్నోళ్ళే ఉన్నారా ఆ దేవుడు ఓడి కడితే మొత్తానికి కొడుకుల్లో ఓడి కడతాడు ఓడి కడితే మొత్తానికి బిడ్డలను ఓడి కడతాడు మనం అనుకున్నాడు జరిగితే పైవాన్ని ఎవరాది అయ్యాలి అందుకే అన్నారమ్మా ఒక పుణ్యం కొద్ది పురుషు దొరుకుతావు దానం కొద్ది పిల్లలు అవుతారాడు ఎయ్యంగా ఒక్క రాయ నన్ను పొయ్యంగా ఇంత మన అన్నారు తిట్టంగా ఒక మాట తెలుగునన్నారు ఏడు నాగ బండ్లు 7 వై బండ్లు 7 గాడి బండ్లు 3 ఒక్క నాగ బండ్రి అగో ఇళ్ళలో ధనవంతా బండ్లలో నింపుకొని సురగల్లా దేవతల పూజ ఎత్తి అప్పటికిప్పటికి అంటారు బామ్మ ముచ్చాలగా అన్నయ్య మన కొడుకు ఉన్నాడు మన కొడుకు పెళ్లి చేస్తున్నాక మరి కోడలు వస్తుంది మరి కోడల్ని కన్న బిడ్డ లెక్క చూసుకుందాం కొడుకునే కన్న కొడుకు లెక్క చూసుకుందాం అంటారు నాది అప్పటికిప్పటికి అంటారు మరి 1 కోటి వరాలు పోసిన కొడలు బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసినాడు కొడుకు కాదు తల్లైన పోయిన తలసైన వంటాల తనకు మీరు ఇంటాలి ఇంటితో గుడ్డుగా మన బిడ్డ మనం పరాయి బిడ్డ పైకొస్తాడు అంటారు మరి కట్టింది బట్ట కావాలి కళ్ళ మురికి కావాలి కన్నది కడుపు కావాలి కంత చూసింది కావాలి చేతులు ఎత్తుకుని సంబరపడాలి సంతోషపడాలి మరి అక్క పిల్ల అక్కడ చెల్లె పిల్ల చేతికి రాదు అలాగే అత్తగారింటి వద్దు చెడు చెల్లింటి వద్దు రాదా సూరగల్ల దేదుల పోయి ఎత్తే మరి ఓమన ఓ నంది తిరుపతి తీరం కచ్చి కావేరి ఎద్దామయ్యా అలా కట్టవయ్యా ఎండి గుండ వెక్కింది వైద్యులకు వాడింది పైడి గుండ ఎక్కి పైదలకు ఆడుతున్నదమ్మా మరి వాళ్ళ వరసలు కట్టుకుని తన ధనము కూడా చెడికి రాన వచ్చినది ఇలా చాలా చాలా అందంగా తయారైనవే ఎందుకంటే నీ కళ్ళకి నా చేత వాళ్ళ ఎందుకో
నిన్న మొన్న కట్టుకునే సీన్ నిన్న తొడుక్కున్న బ్లౌజే మొగోళ్ళు తెలుగు తక్కువలేనా ఆడలు తెలుగు కలర్ కావాలండి బావా ఎట్లా అంటావు ఎట్లా అంటావా 5 రూపాయలు పట్టుకొని అక్కడ భూలక్ష్మి ఉన్న దుకాణం ఉంది కదా ఆ దుకాణం కాడికి పోయి సరుపు వంకొని ఇంటికి వచ్చి బకెట్ల నీళ్లు పోసి ఈ సరుపు పోసి సిరజాకి బకెట్ల నానబెట్టి ఇక బయటికి తీయాలి బయటికి తీసి ఇట్లా ఉత్తుకోవాలి ఇక గట్టి ఉత్తుకొని నీళ్ళు ఉండాలి షామ్ అయితే నెట్టుకుంటున్నాను ఎందుకు లంచ ఇట్లా వేసుకొని ఇంట్లో పోయి మావారు పెట్టలే గుండె ఏంబు కంచెం అగ్నిప్పులు పోసుకొని ఆ ఇంట్లో పోయి ఆ డోలన్నట్టు ఇస్త్రీ కట్టుకొని వచ్చేసానండి బావా కానీ ఎవరు చెప్పింది మీ అవ్వ చెప్పిందో బిడ్డ మీ అవ్వే మా అవ్వదానికే మొక్కల మీ అవ్వ దానికే మొక్కాలి గుణానికి కదా మీ అవ్వ గుణాన్ని మొక్కాలి కానీ తయారైనవా అయినా బండి కట్టినవా ఎక్కినా ఆ భార్య భర్తలు అరే పౌడంపి రాదు ఆ తల్లి ముచ్చాల అన్నే 7 నాగబండ్లు 7 గై బండ్లు 3 లేక నాగబండ్లు కట్టుకొని భార్య భర్తలు మరి పూజకి వెళ్ళిపోతా ఉన్నారమ్మా సై సై మేడారం భర్తల పౌరం మీద తల్లి ముచ్చారు కన్నా మళ్ళీ కొడుకుని వెళ్ళి వస్తా ఉన్నారమ్మా మరి కనబడి ఎక్కడ ఈ పూజలు ఎత్తారు నిలబడి నిలిపోయి ఎత్తారు నల్లన్నరండ మొక్కుతున్నారమ్మా మరి పళ్ళు లేని ఉళ్ళ పళ్ళు కడతారు గుళ్ళు కడతారు అప్పటి ఇప్పటికి అంటారు అవ్వాలారా పళ్ళు కట్టిన పుణ్యం అంటే గుళ్ళు కట్టిన పుణ్యం అంటారమ్మా ఓ రామా అయ్యో తేరవు రామా అమ్మా ఆ రామా ఓ రామా అయ్యో తేరవు రామా భార్యనే భర్తనే వాళ్ళు పోతా ఉన్నారు దగ్గర 7 గంట వచ్చేనా ఎర్రని కుల్లూరా ఎమ్ర వాళ్ళ కుల్లూరా ఐదోటి కట్టినా రాజన్న కుల్లూరా గుల్లా వేటికి వాళ్ళు రానే వచ్చేనా గుండంలో స్థానాలు ఏమైందా పొలెంత ముద్దు ముక్తాను వీట ముక్తాను ఓ గుళ్ళు ఎన్ని ఉంటాయి గుళ్ళు ఎన్ని ఉంటాయి ఒకటి గుండెలు ఎన్ని ఉంటాయి ఒకటేనే అక్కడ పోయి దమ్ము మునగబట్టి ఇక్కడికి వచ్చి దమ్ము మునగబట్టి ఒక్కడ ముందు అయిపోతుంది కదా అట్లా పోడా ఒక్కొక్క మెట్టి దిగి గుండెలు ఈత కూడా పట్టు ఎవరు మన ఇద్దరం నాకు ఈత రాదు ఏమి తత్తుంది నాకు ఒక్కటే గడపరిత
నువ్వు ఎన్ని గంటల మోసాపుతావు నీళ్ళల్లో? నువ్వు ఎన్ని గంటల మోసాపుతావు? ఒక్క నిమిషం ఆపుడే నాకు అక్కలు నేను 24 గంటలు ఆపుతా. ఎట్లా ఆపుతావు ఎట్లా ఆపుతావయ్యా ఏదో గడ్డపారిత అదే సచ్చినట్టు కాదయ్యా లే కూర్చో, తాళం పోసుకోవా ఆ తాళం పోసుకొని పూజ చేయాలి సచ్చినే ఉంటావా అమ్మా తడిబేటి స్థానము గండములప్పలాని గండ దీపం పెట్టేనా తమ్మన కోడేనా రాజన్న పూజలు చేసేనా మాత్రం భార్య భర్తలు అవ్వో దానము దానం అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం పొట్టలు పోయిన పెడతాను చోత్రులు దానం చేస్తాను బడి లేని ఉళ్ళ బడి కట్టిన పుణ్యమే గుడి లేని ఉళ్ళ గుడి కట్టిన పుణ్యమా అని ఒక బడి లేని ఉళ్ళ బడి కట్టిస్తాను గుడి లేని ఉళ్ళ గుడి కట్టి ఇవ్వటాను తెల్లని అవుతూ దేవుడు అంటే మొక్కుతాను నల్లని అవుతూ నల్ల మొక్కుతాను అడ్డం మంటలు అవుతుకుని నిలబెట్టి పూజలు వేస్తాను అబ్బో దానము దానము దానం మంచి పెడతానికి కొండ మీద తన వచ్చిపోయింది ముళ్ళే వచ్చిపోయింది ఒళ్ళు అయిందాక ఇంద్రవతి చంద్రవతి దానికి సమానమైన యమున కృష్ణ నది ఉన్నది 3 నదులు కలిసిన కాడ దాన్ని త్రివేణి సంఘం ఉన్నారు ఆ తల్లి మాత్రం అనగా ముచ్చాలగానే ఏనాడు గనక నేను ఆ గుండాన్ని కళ్ళు చూసింది ఊర్లేసిపోయింది పాడు మిగిలిపోయింది పాత శివాలయం అప్పటికిప్పటికి అంటారయ్యా మరి వెయ్యంగా ఒక రౌతాడు మొక్కంగా దేవుడు సంతాన పల గుడి కడతాడు సురగల్ల దేవతలు పోయి వేసినాం అరే సురగల్ల దేవతలు పోయి వేసినాం కాబట్టి ఆ గుడి వేడి పోయి వేస్తున్న భార్య భర్తలు ఆ పౌడంపిల తల్లి ముచ్చాలగాన్ని భార్య భర్తలు మరి గుడి వేడికి వెళ్ళి వాతా ఉన్నారా అలా భార్య భర్తలాట తుమ్మలియాలా ఎలా ఎలా వాళ్ళు బయలు వెళ్ళి ఆరు తుమ్మలియాలా తుమ్మలియాలా ఎలా ఎలా వాళ్ళు ఏర వస్తారమ్మ తుమ్మలియాలా రాను 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 భార్య గుడి వేడికి రాన వచ్చినారా రాను రాను గుడి వేడికి వచ్చారు ఆ గుడి ఎట్లు అవ్వాలారా ఆ గుడిని చూస్తే ఆ గుళ్ళె మరి కాకుల కౌస్తు కాళ్ళమంటి పిట్టల కౌస్తు పిక్కలమంటి ఆ పౌడంపిర తల్లి ముచ్చాలగానే రాంగ పారలు లేలే తట్టలు లేలే ఆ రాజు సీతర పారలు వేసుకున్నాడు ఆ తల్లి ముచ్చాలన కుమ్మ తట్ట వేసుకొని అమ్మ గుళ్ళె ఉన్నాల దీనమ్మ రామ రామ మాత్రం రాదు పౌడంపి మహారాజు చేతులు చిలక పర్లు వేసుకుని కాళ్ళకట్ట పర్లు వేసుకొని ఆ తల్లి మాత్రం ముచ్చాల గన్న కట్టకపోయిన 10,000 పట్టు చీర కొంగు తట్టగా మార్చుకున్నదా భార్య కొంగుల పోతాడమ్మా ఆడవిల్ల దూడవమ్మ రామ రామ లద్ది వల్ల పట్టుకొని రామ రామ బయట వయ్యవటే రామ రామ గుళ్ళె ఉన్నది ఎత్తి పారవద్దన తల్లులారా ఆ గుళ్ళె చిన్న రాత్రిలింగం నీలినాయి
అక్కలారా చెల్లలారా అన్నలారా తమ్ముళ్ళారా ఏందో ఏ కథ కాడికి పోయినా రామణ కాడికి పోయినా సప్పళ్ళు కొట్టండి సప్పళ్ళు కొట్టాలి కొట్టపోతే ఏమైతుంది సప్పళ్ళు కొట్టమది ఏం పోతే తల్లులారా దేవుడిచ్చిన చేతులుంటేనే సప్పట్లు కొట్టురి దేవుడిచ్చిన చేతులు లేకపోతే సప్పట్లు కొట్టకు రవ్వా మరి కొట్టిన సనంతా కొట్టిన పడుతున్నావా అమ్మ లింగం వల్ల తెలియనది ఆ లింగం తేలినప్పుడు ఆ లింగాన్ని ఇలాభిషేకం చేసి మరి ఫలాభిషేకం చేసి ఆ లింగం మీద మరి పూలేసుకుంటూ పుయ్యబడతాం భార్య భర్తలు భార్య భర్తలు మరి గుళ్ళల్లో పుయ్యబడతా ఉన్నారాట నీ ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా దేవేంద్ర గల్లగంటమాల విఘ్నేశ్వర స్వామి నాయకనంద పాయిందామా పరందామా ఖర్చు నంబర్ నమో నమో కాళ్ళకందడా నమో నమో ఖర్చు నంబర్ నమో నమో కాళ్ళకందడా నమో నమో మనది విచ్చి లక్ష్మి నమో నమో బ్రహ్మ సరస్వతి నమో నమో అందరి దేవతల నమో నమో ఆత్మ నమో నమో కొందరు దేవతల నమో నమో నీ కోరి ముఖ్యగా నమో నమో పార్వతి వల్లభ నమో నమో పరమేశ్వరీశ్వర నమో 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 అంతదండి భగవంతుడి గంగాధరుడి గౌలిలోడి వినాకుడికి స్వామి దేవసంగమయ్య జటోదారి శంకరుడైన అలన్న వాటిని ఎండికొండ మీద పండుకొని ఉన్నాడు. ఇప్పటికప్పటికంటారే ప్రతివాత శోకము పరివేతులు శుతిముడుతుంది అంటారు. భార్య వరదల కన్నీళ్ళు పల్లెల వాటిని పండుకున్న భగవంతుని వీర పడబడ ఇది సినుకులు పడ్డాయి. పడి భగవంతుడు దిగున లేచాడు. ఇది అచ్చగంద బుచ్చగంద చౌద సన్నదాద పిల్లలు ఉన్నవారదా పిల్లలు లేని వారదా ఇల్లు ఉన్నంద ఇల్లు కాలిపోయిందని హరిచేతులు అంజన వచ్చి కుడి కాటికి పెట్టి ఒకటి పసరు పెట్టిండమ్మా.
పౌడంపి మహారాజు భార్య ముత్యాల గంజ వాళ్ళ గర్భాన ఒక్కగాను ఒక్క కొడుకు భగమంత కొడుకు తోడ నాకు అడవిలు లేదని 321 బల్లరెడ్డ ధనదానం మోసుకొని ఓనంది మానంది కాచి కలిసి తిరుపతి తీరంగం చెన్నూరు జగన్నాథుడు తిరిగి అన్ని దేవతల పూజలు చేసిన భగవంతుడు సంతానం ఇయ్యలేదే రాను రాను అడవిలో పాతబడ్డ శివుని గుడిని భక్తిగా చేసుకుని భార్య వరకు తల్ల కింద వరదవసు పట్టింది తల్ల కింద అంటే కిందికి సిరిపడాలని విని పెట్టి ఆడవిళ్ళ సంతానం దొరుకుతేనేమో వెళ్ళిపోతాం లేకపోతే ఈ గుళ్ళే ప్రాణం తీసుకుంటాం అంటారు అమ్మమ్మ ఇక నిమిషం అయితే వాళ్ళ ప్రాణం పోతుంది ప్రాణం పోతే ప్రయోజనం ఏమున్నది నీ సుగుళ్ళు కసుగుళ్ళు అయితే వచ్చేటోళ్ళు రారు పోయేటోళ్ళు ఓ రాగుళ్ళు ఎవరి పూజకు రారు భగవంతుడు కనివిగము తోడి కనిపెడితే వాళ్ళ గర్భాన ఆడవిళ్ళ కలిగే ప్రాంతం ఉన్నది అమ్మా నేను ఇప్పుడు పోయి వాళ్ళకి సంతానం వేయకపోతున్నా వాళ్ళ ప్రాణం పోతుంది అని భగవంతుడు ఏదో వీని మట్టి నిలిచిండే కదా ఊపిది ఫలం చేసుకున్నాడే ఊపిది ఫలానికి అవసరం పోసుకొని పరమాత్ముడు చూడు బయలు వెళ్ళిపోతానన్నాడు రాకట నేను పోతినా భగవంతుడు వచ్చి నా ప్రాణం పట్టుకొని ఎండుకొండ కైలాసం వస్తారు నరులు అని రూపుల పట్టవారి రుద్రవే కూడా జనాల పట్టవారు చంద్రవే కూడా ఎరిపిల్ల జరిపిల్ల నంది పిల్ల నాకన్న రూపుగా తోటి సంగమై హైత శివ పిల్ల సరి వేసిన రూపు 60 ఏళ్ళ పెద్ద మనసు అవతారం వేసే జోలి ఎడమ సంఖ్యకేర్చుండి పందు బట్టి పెళ్లి జోలి కుడి సంఖ్యకేర్చుని గంటల సంఖ్యలు కనుమొక మోకంగా ఈ పల్లె తిరుడు ఈశ్వరుడు గొప్పనైనా రూపులు పాట మారి శంకరు ఇచ్చిన దేవుడు తీసుకుపోగా కొడుకు రాడంట బిడ్డ రాడంట కొంతమరాబోకే మనసా కొంతమరాబోకు నువ్వులో వచ్చి తోలకపోగా భూమి రాడంట మనకు జాగరాదంట కొంతమరాబోకే మనసా కొంతమరాబోకు అగ్గి దేవుడు వరమగించితే మేడలుండవు మనకు నిద్ర ఉండవు ధనం ఉన్నదని దైవం ఉన్నదని కొంతమరాబోకే మనసా కొంతమరాబోకు విధి నచ్చారి ఇంట్లో ఉంటాను ధనం ఉండబోదు మనకు దైవం ఉండబోదు గుర్రపడగులు ఎప్పుడో వెయ్యాలలోన సపరించగా మిలిసగుతులు రాలయాకు కుతకామును రాతిలింగము బంగమామును నరులోకము నష్టమామును కలియుగము కథమామును చెప్పలేదంటే కాబోయేరు ఎరుడార మీరు తెరమొగితే బతుకలేరు రామ రామని అనే వారును రాలిపోదురు కొందరాట రామని రాలిపోదురు కొందరాట రామాని మొదల వెళ్తూ అది మా కూదరవ భాయే తల్లిదండ్రికి గంజువయని తనయులున్నది కొందరాట తల్లిదండ్రికి గంజువయని తనయులున్నది కొందరాట చేసిన పాపకర్మలో అనుమగించే అక్కడాట
అందరాట ఎవరు చేసిన పాపకర్మలు అనుభవించే అక్కడాట అంతదంటే భగవంతుడి గుడి ముందు పుట్టినాడమ్మా ఉన్న పతివతురాలు గుడి ముందుకు రావాలంటే కళ్ళ గుడి ముందు వాటిని కడకడ కడలు పడతాము మరి చేతులు పడతానన్నాడే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ వీళ్ళు భక్తపరులు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏమండి మీరు అయ్యా తిన్నడు పన్నాడు ఇది కొత్త పూజ కావచ్చు ఇదే కావచ్చు ఏమండి పోయి ఇక గట్ల వన్నంగా పిల్ల అయితే అర్రా అంతకాడ వండుడేనే పోంగా ఆటలో వండు ఇంటి మీద వండుడేనే ఎట్లయితారా పిల్లలు నీకు పిల్లగా మాట ఎట్లయితారు ఏమండి నీ అవ్వని అక్కని చెల్లెని వస్తు సిద్ధి కూరాడు పంచాత్ సరిపోతులే అని చెప్పి నా కాడికి పోతాను ఏయ్! నా చెల్ల కాడికి పోతాను ఏదిగంత ఆడిదైనా ఎర్రజమంతా మొగోడైనా మొగోడే పెద్ద ఆడని ఎవరున్నారు మొగడన్న కదర్ ఉన్నదా మొగడన్న భయం ఉన్నదా ఉన్నది ఎలా కడుపులా ఉన్నదా ఉన్నది తిరుగు. ఎక్కడ చూడలేదు మొగని అటు. ఇప్పుడేనిక అది వేయనక వీడు ఒక్కడ ముక్కుతోడ గుళ్ళే కూర్చో.